Dear parents, TSM సెట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీ పిల్లలకు 95,000 పైన ర్యాంక్స్ వచ్చినటువంటి పేరెంట్స్కి మరి ఏ కాలేజీలో సీట్లు వస్తాయి, సిఎస్సిలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సిఎస్సి అండ్ కంప్యూటర్ సైన్స్ అనుబంధంగా ఉండేవాటిలో, అదేవిధంగా ట్రిపుల్ సి, సివిల్, మెకానికల్ అండ్ మిగతా వాటికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడానికి మీకు నేను చేసే వీడియోస్ వల్ల సాధ్యమవుతుంది. కానీ ముందు ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీకు మరిన్ని వీడియోలు చేస్తాను. మీరు ఏదైతే కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేస్తారో ఆ మెసేజ్ అనుసరించి తప్పకుండా నేను మీ కోరిక మేరకి నేను సమాచారాన్ని సేకరించి నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీకు మరీ నచ్చితే వేరే వాళ్ళకు పంపించాలనుకుంటే షేర్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు 95,000 నుండి 1,56,800 పైన ర్యాంక్స్ వచ్చినటువంటి విద్యార్థులకు ఏ ఏ కాలేజీలో వస్తాయి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం చూసినట్టయితే ఈ కాలేజీల్లో 95,172కి అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కొత్తగూడెం. ఇది మంచి కాలేజ్. ఈ కాలేజీలో సివిల్ చేరొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది రిమోట్ ఏరియా అని చాలామంది భయపడుతుంటారు. అవసరం లేదండి, ఇప్పుడు రైల్వే సర్వీసెస్ బాగానే ఉన్నాయి. ఇక సిఎస్సి కావాలి అనుకున్న వాళ్ళు విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ 95,000 వచ్చేది వాళ్ళకి. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సంవత్సరము మనకు 50 కొత్త కాలేజీలలో సిఎస్సి రావడం జరిగింది కనుక మీకు ఇంతకంటే మెరుగైన కాలేజీలో కూడా సీటు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకసారి నా 50,000 ర్యాంకు మరియు ఎబో 95,000 మధ్య ఉన్నటువంటి వీడియో కూడా ఒకసారి చూసినట్టయితే దాంట్లో కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ 50 కాలేజీలో వచ్చేటువంటి దాదాపు 10,000 సీట్స్ అనుకుంటాము అరౌండ్ మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. నేను చేసే వీడియోలన్నీ కూడా మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుందండి. ఇక ఇక్కడ ఈసీ కానీ సివిల్ కానీ మీరు చూసినట్టయితే విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ గట్కేసర్లో ఉంది. దీంట్లో 96,975. అదేవిధంగా మీకు సిఎస్డి కావాలనుకున్నప్పుడు అవంతి సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ టెక్నిక్స్ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ వీటికి సంబంధించినటువంటి సిఎస్డి 97,500, అంటే 1,00,000 వరకు వచ్చిన ర్యాంక్ హోల్డర్లకి మనం సిఎస్డి వస్తుందండి. అదేవిధంగా ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అటానమస్లో మీకు ఏఐడి 98,401 కూడా వస్తుంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకు. మిగతా వాళ్ళకి 1,00,000 ఎబో 3,00,000 పైన ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇక మీరు చూసుకోవచ్చు, మనకు నారాయణ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ కానీ, కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ కానీ 99,000 లోపు 99,000 వరకు వస్తుంది. భవిష్యత్తులో మీకు ఇది 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా రావచ్చు, 1,05,000 మధ్య ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు. ఇక సిఎస్ఎం అయితే 99,780 కూడా ఇక్కడ మీకు రావడం జరిగింది ఎస్ఎంఎస్కేలో. అదేవిధంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ సిఎస్డి 1,70,000కి వచ్చింది. ఇక్కడ భవిష్యత్తులో అంటే ఇప్పుడు మనకు ఉండే దాంట్లో 1,10,000 ర్యాంకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ కాలేజీలో. అదేవిధంగా బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1,298 బాయ్కి గర్ల్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ ఇంకొక 5,000 అదనంగా ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఈ కాలేజీలో సీట్ రావచ్చు. విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా సిఎస్ఎం ఉందండి. ఇక్కడ 1,05,556 మనకు కనిపిస్తుంది. మిగతా వాళ్ళకు 1,00,000 ఇంకా 5,000 వస్తుంది. మీరు చూడొచ్చు. మీరు చూసినట్టయితే మీకు కావాల్సినటువంటి కాలేజీలో చేరుకోవడానికి మీకు అవకాశం ఉంది. మీకు దగ్గరలో మా ఊళ్ళోనే ఉండాలి అంటే ఖమ్మంలో విజయ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఇక్కడ 1,18,800, 1,66,820కి ఓపెన్ కేటగిరీ చూసినట్టయితే ఇక్కడ అందరికీ 1,00,000తోనే ఉందండి. ఇదే విధంగా మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీస్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 1,02,623కి రావడం జరిగింది. గర్ల్కి అయితే 1,04,082కి రావడం జరిగింది. మిగతా వాళ్ళకు
1,40,000 మధ్యలో ఉందండి. ఇకపోతే మీరు పెద్దపల్లి కాలేజీలో కానీ సిరిపూర్ సత్తుపల్లి కానీ కొయ్యాడ కానీ ఇక్కడ ఉన్నటువంటి మదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా సిఎస్ఎం వస్తుంది. ఇది కూడా మంచి కాలేజీ చేరొచ్చు. ఇక మనం పోతే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమస్లో 1,32,000కు ఈసీ వస్తుంది. సంవత్సరం నష్టపోకుండా మంచి ఎడ్యుకేషన్ అందుకోవాలి. మనము ఏ కోర్సులో చేరినా కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలనుకుంటే మీ ప్రాక్టీస్ కూడా తోడవుతుందండి. మీకు ర్యాంక్ ఎంత వచ్చిందనేది ముఖ్యం కాదు, మీరు తీసుకున్న కోర్స్ ఏంటనేది ముఖ్యం కాదు, మీరు దాని మీద ఎంతవరకు ప్రయత్నం చేస్తారు, ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకునేది ముఖ్యంగా ఉంటుంది. కనుక మీరు చూసినట్టే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ 1,09,164 కూడా రావడం జరిగింది కనిపిస్తుంది. అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్ఎం 1,12,905కు రావడం జరిగింది. మిగతావి ట్రిపుల్ కానీ మెకానికల్ కానీ ఈసీఈ కానీ మనకు అదే రేంజ్లో ఉందండి. ఇక మనకు కంపల్సరీ సిఎస్సీనే కావాలి అనుకున్నప్పుడు 1,17,000 కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది, చూసుకోవచ్చు. ఈ విధంగా చూసినట్టయితే మీకు కావలసినటువంటి అన్నీ కూడా మీకు ఇంజనీరింగ్ సైన్స్లో అయితే చివరిగా 1,49,671 కూడా సీట్ రావడం జరిగింది. ఇది బొమ్మాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1,48,056కి ఓపెన్ కేటగిరీ అదే మనం చూసుకోవచ్చు. అదేవిధంగా 1,49,671కి మదిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా రావడం జరిగింది. మీకు వచ్చిన ర్యాంకును ఆధారంగా చూసుకొని 95,000 నుండి 1,56,852 ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు సీటు కంప్యూటర్ సైన్స్లో సీట్ రావడానికి 1,49,671కి రావడం జరిగింది. ఈసారి ఇంకా సీట్లు పెరుగుతున్నాయి కనుక ఇక్కడ చెప్పినట్టు 1,56,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మేనేజ్మెంట్ కోటాలో చేరినట్టయితే మేనేజ్మెంట్ కోటా ద్వారా అంటే కన్వీనర్ కోటా ద్వారా చేరినట్టయితే మీకు మేనేజ్మెంట్ కోటా ద్వారా చేరేటువంటి ఖర్చులు తగ్గుతాయి. అందుకని విద్యార్థులు ఆలోచించుకోండి, మంచి కాలేజీ కావాలని ఎంచుకోండి. మీరు ప్రయత్నం చేసి సాధించారు కనుక ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ పేరెంట్స్. మీకోసం మరిన్ని వీడియోలు చూస్తాను. ఈ వీడియోతో పాటు 1 నుండి 15,000 ర్యాంక్ వచ్చిన వారికి, మరి 15,000 నుంచి 25,000 ర్యాంక్ వచ్చిన వారికి, 25,000 నుంచి 50,000 ర్యాంక్ వచ్చిన వారికి, 50 నుంచి ఇలా మీకు అన్నీ నేను చేశాను. వాటి అన్నింటినీ మరోసారి చూస్తారని చేస్తూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.